పప్పు తింటే గ్యాస్ వస్తున్నది అని చాలామంది కందిపప్పు తినటానికి కూడా వెనకాడుతూ ఉంటారు. మరి ప్రోటీన్ అనేది బాగా అందటానికి పప్పు చాలా అవసరం. కానీ గ్యాస్ రాకుండా తేలిగ్గా అరగటానికి ఉపయోగపడే పప్పులో కందిపప్పు తర్వాత స్థానం కూడా పెసరపప్పుకు ఉంటుంది. 100 గ్రాముల పెసరపప్పులో 25% ప్రోటీన్ ఉంటుంది. అంటే 25 గ్రాములు అన్నమాట. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు తేలిగ్గా జీర్ణమవుతుంది, గ్యాసెస్ని తక్కువ ఉత్పత్తి చేస్తుంది. పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు పొట్టకు అసౌకర్యం లేకుండా సులభంగా జీర్ణమై ఒంటికి బాగా పడుతుందన్నమాట. పొట్టు తీయకుండా ఉండే పెసరపప్పును మనం వంటల్లో వాడుకుంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఈ పెసరపప్పు కనుక వాడుకుంటే స్లోగా అరుగుతుంది, స్లోగా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళి చక్కెర స్థాయిలు పెరగకుండా, బరువు పెరగకుండా మంచి ప్రోటీన్ అందించడానికి పెసరపప్పు పప్పుల్లో బెస్ట్ అని చెప్పొచ్చు.